మహిష మహాలక్ష్మి సంవాదం. మహిషుడు బయలుదేరబోతూ క్షణకాలం ఆలోచించాడు. ఈ కొమ్ములు, ఈ ముఖంతో ఇలా వెళితే ఆ బాలమ్మని చూడగానే విమస్కస్క అవుతుంది. స్త్రీలను ముందుగా ఆకర్షించేది రూపం, అటుపైనే చాతుర్యం. అంచేత సుందర మానవాకారంతో వెళ్తాను. చూడగానే ప్రేమిస్తుంది. నాకు ఆ రూపమే సుఖంగా ఉంటుంది. ఇంకా ఏ రూపమైనా ఏదో ఇరుకుగా ఇబ్బందిగానే ఉంటుంది అని ఆలోచించి సర్వాలంకార శోభితుడై సర్వాయుధధారియై దివ్యాంబరాలను ధరించి మరో మన్మధుడిలా అనిపించేలా రూపం మార్చుకొని బయలుదేరాడు. కేయూర రత్నహారాలను సవరించుకుంటూ రథం అధిరోహించి కూర్చున్నాడు. రాక్షస సైన్యం మొత్తం మూలబలంతో సహా అతడి వెంట కదిలి వెళ్ళింది. మహాదేవి అల్లంత దూరంలో అతడిని చూసింది. మానవ రూపంలో వచ్చిన దానవనాథుడుగా గుర్తించింది. దిక్కులు పిక్కటిల్లేలాగా శంఖం పూరించింది. ఆ ధ్వనికి దేవదానవ మానవవాదులు అందరూ విస్మయం చెందారు గాని మహిషాసురుడు మాత్రం బెదరలేదు. నిబ్బరంగా రథం నడుపుకుంటూ దేవీ సమీపానికి వచ్చాడు. నవ్వులు ఒలకబోస్తూ సంభాషణకు దిగాడు. దేవి, ఈ సంసార చక్రంలో ఆడది గాని మగవాడు గాని ఎప్పుడు సుఖాలే కోరుకుంటారు. సుఖం అనేది కలయికలోనే కలుగుతుంది. ఒంటరిగా ఉంటే ఎవరికి ఏ సుఖమూ లేదు. కలయికలు బహువిధాలు. వాటి గురించి నాకు తెలిసింది చెబుతాను, ఆలకించు. స్వభావ సిద్ధమైన సంయోగాలు, ప్రీతిహేతుకమైన సంయోగాలు అని స్థూలంగా కలయికలు రెండు విధాలు. వీటిలో ముందుగా ప్రీతిహేతుకాలను చెబుతున్నాను, గ్రహించు. తల్లిదండ్రులకు బిడ్డలతో కలయిక ఉత్తమోత్తమం, అత్యంత ప్రీతిదాయకం, ఆనందదాయకం. తోబుట్టువులను కలుసుకోవడంలో ఉండే ఆనందం దాని తరువాతది కనుక మధ్యమం. ఉత్తమ సుఖాన్ని ఇస్తుంది కనుక ఉత్తమమని, తక్కువ ఆనందాన్ని ఇస్తుంది కనుక మధ్యమం అని విభాగం. విభిన్న మనస్తత్వాలు కలిగి విభిన్న వ్యాపృత్తులు కలిగి ఏదో ఎక్కడో ప్రసంగవశాత్తు కలిసి విడిపోయేవారు పొందే ఆనందం కనిష్టం. ఇక స్వాభావిక సుఖాలలో అత్యున్నతమైనది సవస్కులైన సుందరుల సమాగమమే. ఇది అత్యుత్తమ సుఖం ఇస్తుంది కనుక దీన్ని అత్యుత్తమ సంయోగం అంటున్నాను. చాతుర్యం, రూపం, వేషం, వయస్సు, కులశీలాలు, గుణాలు ఇత్యాదుల వల్ల స్త్రీ పురుషులకు పరస్పరం ఆనంద సమత్కర్ష కలుగుతుంది. అందుచేత ఓ చారులోచన, మహావీరుడనైన నన్ను వారించావంటే అత్యుత్తమ సౌఖ్యాలను పొందుతావు, ఆనందిస్తావు. నేను నానావిధ రూపాలను స్వేచ్ఛగా ధరించగలను. ఇంద్రాది దేవతలను రణరంగంలో మట్టి కరిపించాను. నాకున్న ధనసంపద గాని రత్నరాశులు గాని మరెక్కడా చూడలేవు. వాటన్నిటినీ హాయిగా అనుభవించు. నీ ఇష్టం వచ్చిన వారికి దానం చెయ్యి. సుందరి, నువ్వు నా పట్ల మహిషివి, నేను నీ దాసుణ్ణి. ఈ క్షణం నుంచే నీ ఆజ్ఞలను శిరసావహిస్తాను. అవును, నువ్వు అన్నట్టు దేవతలతో శత్రుత్వం పూర్తిగా వదులుకుంటాను. సంశయించకు, నా మాట నమ్ము. నీకు ఏది సుఖమో ఏది ఆనందదాయకమో అదే చేస్తాను. విశాలాక్షి, నీ కను సన్నలలో మెలుగుతాను. నువ్వు చెప్పినట్టు చేస్తాను. ఓ కళాభాషిణి, నీ సౌందర్యానికి సమ్మోహితుణ్ణి అయ్యాను. నా మనస్సు నీకు లొంగిపోయింది. ఆతురుడైన నిన్ను శరణు వేడుతున్నాను. కామబాణ పీడితుడైన ప్రసన్నుడిగా నీ సన్నిధికి వచ్చాను. రంబోరు, నన్ను దయచూడు, నన్ను కాపాడు. శరణాగత రక్షణం ధర్మాల్లోకెల్లా ఉత్తమోత్తమ ధర్మం కదా. ఓ కృశోధరి, ఓ అసితాపాంగి, నీ వాణ్ణి, నీ సేవకుణ్ణి. నా ప్రాణాల మీద ఒట్టు, మాట తప్పను. ఆయుధాలు అన్నీ వదిలేసి నీ పాదాలకు మొక్కుతున్నాను. ఓ తన్వంగి, దయచూడు.
మన్మధుడి బాణాల తాకిడికి తట్టుకోలేకపోతున్నాను. సౌందర్య పరమావధి, నా జన్మలో ఇంతవరకు దైన్యమంటే ఏమిటో ఎరుగను. బ్రహ్మాదులను కూడా నేను దేనికి వేడుకోలేదు. నా చరిత్ర ఏమిటో, రణరంగంలో నా కథ ఏమిటో వారు ఎరుగుదరు. అలాంటి నేను ఇప్పుడు నీకు దాసుని అయ్యాను. కాళ్ళ వేళ్ళ పడి బతిమాలుతున్నాను. భామిని, ఒక్కసారి నా ముఖం చూడు, అనుగ్రహించు. ఇలా మహిషాసురుడు ఏదో మైకం కమ్మినవాడిలా కామాతురుడై పలవరిస్తున్నాడు. మహాదేవి బిగ్గరగా నవ్వింది. పరిహసిస్తూ బదులు పలికింది. అనునయంగా మాట్లాడింది. దైత్య, పరమపురుషుణ్ణి తప్ప నేనెవరిని వాంఛించను. అతడి ఇచ్చను నేను. సకల జగత్తును సృష్టిస్తూ ఉంటాను. ఆ విస్మాత్కుడు నన్ను సంరక్షిస్తాడు. అతడు పురుషుడు, నేను ప్రకృతిని. అతడి సాన్నిధ్యం వల్లనే నాలో చైతన్యం శాశ్వతంగా నిలుస్తుంది. స్వతసిద్ధంగా నేను జడాన్ని. అయస్కాంతం ఇనుపలో కదలిక తెచ్చినట్టు ఎప్పుడు నన్ను చైతన్యపరిచేది అతడి సాన్నిధ్యమే. శరీర సుఖాల పట్ల నాకు ఏనాడు కోరిక లేదు, ఉండదు. ఇవి ఏమీ ఎరుగని మహామూర్ఖుడివి నువ్వు. నన్నొక మామూలు మహిళగా భావించి సంగమం వాంఛిస్తున్నావు. వెర్రివాడా, అసలు మహిళ అంటేనే పురుషుడికి శృంఖల. ఇనుప సంఖ్యలనైనా విడుచుకోవచ్చు గాని మహిళా బద్ధుడికి మాత్రం మోక్షం లేదు. అయినా మూత్రాగారాన్ని సేవించడానికి ఎందుకు ఇంతగా వెంపరలాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఎంత మందమతివి. శమం అలవర్చుకో. శమం వల్లనే శాంతి సుఖములు. నారీ సంగమం సుఖప్రదం కాదు, మహా దుఃఖదాయకం. గుర్తించు, మోహం వదిలించుకో. అసురా, దేవతలతో వైరం విడిచిపెట్టి పాతాళానికి పారిపో. నీకు జీవించాలనే కోరిక ఉంటే ఇదొక్కటే మార్గం. లేదంటే ధనస్సు ఎక్కుపెట్టు. నేను బలీయసిని. నిలిచి యుద్ధం చెయ్యి. దేవతలందరూ కలిసి నన్ను పంపించారు. కేవలం నిన్ను సంహరించడానికే వచ్చాను. ఇది సత్యం. నీ మాటల్లో కనిపించిన సాహృదానికి సంతోషించి నీకు ఈ అవకాశం ఇస్తున్నాను. పాతాళానికి పోయి ప్రాణాలు దక్కించుకో. అక్కడ ప్రహ్లాదులతో కలిసి యథేచ్ఛగా జీవించు. 7 మాటలు పలికితే చాలు, సజ్జనులు దాన్ని మైత్రిగా భావిస్తారట. అందుకని నిన్ను విడిచిపెడుతున్నాను. బతకాలనుకుంటే పాతాళానికి పారిపో. చావాలనుకుంటే సుఖంగా యుద్ధం చెయ్యి. నిన్ను సంహరించి తీరతాను. ఇందులో ఏ సందేహమూ లేదు. అమ్మవారు ఇంతగా చెప్పినా మహిషాసురుడిలో మార్పు లేదు. కామమోహితుడు. కన్నుగానక వాక్చాతుర్యం వెలగబెడుతున్నాడు. పద్మముఖి, నవ్వయవనంలో ఉన్నావు. సర్వాంగాలలోనూ సౌందర్యం ఉట్టిపడుతుంది. పువ్వు సోకినా కందిపోతావేమో అన్నంత కోమలంగా ఉన్నావు. నిన్ను సంహరించాలంటే నాకు చేతులు రావడం లేదు. ఏదో తెలియని భయంగా బెంగగా ఉంది. లోకపాలకులను జయించాను. ఇంద్రుణ్ణి జయించాను. హరిహరులను జయించాను. నాకు నీతో యుద్ధమా? పద్మాక్షి, ఎందుకిలా నన్ను ఇబ్బంది పెడుతున్నావు? వద్దుగాని నేను నచ్చితే వివాహం చేసుకో. లేదంటే వెళ్ళిపో. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపో. అంతే. నిన్ను నేను పరిమార్శను. ఎందుకంటే నీ మీద స్నేహం పెంచుకున్నాను కనుక. హితం చెప్పాను, శుభం పలికాను. వెళ్ళిపో, హాయిగా వెళ్ళిపో. నీలాంటి అందగెత్తను సంహరిస్తే కడక నాకు మిగిలేది ఏమిటి? అదేమైనా కీర్తికరమా, శోభకరమా? మహిషాసురుడంతటి మహావీరుడు ఒక మహిళామణిని సంహరించాడు అనే అపకీర్తి నాకు వద్దు. పైగా స్త్రీహత్య, బాలహత్య, బ్రాహ్మహత్యలు మహాపాతకాలు, ప్రాయశ్చిత్యం లేని మహాపాపాలు నాకు వద్దు. చంద్రాస్య, నిన్ను ఈ క్షణంలో ఇంటికి తీసుకోపోగలను. కానీ అలా చేయడం నాకు ఇష్టం లేదు. బలాత్కారంలో సుఖం లేదు. అందుకనే ఇంతగా చెబుతున్నాను. వినయంగా పలుకుతున్నాను. ప్రాధేయపడుతున్నాను. అలనీలాలక,
స్త్రీ లేనిదే పురుషుడికి సుఖం లేదు, పురుషుడు లేనిదే స్త్రీకి సుఖం లేదు. ఇద్దరూ కలిస్తే సుఖానుభవం, విడిపోతే దుఃఖానుభవం. నువ్వు అందగత్తెవు, యవ్వనంలో ఉన్నావు, సర్వాలంకార శోభితవై ఉన్నావు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఒక చాతుర్యమే లేకపోయింది. అందుకే నన్ను వద్దంటున్నావు. భోగాలకు దూరంగా ఉండాలని, సుఖాలను అనుభవించకూడదని నీకు ఎవడో ఉపదేశించాడో కానీ గొప్పగా మోసం చేశాడు. వాడు నీ ప్రథమ శత్రువు. ఇప్పటికైనా తెలుసుకో, కళ్ళు తెరు. అనవసరమైన పట్టుదలను విడిచిపెట్టి, సుందరి, ఇకనైనా సుఖపడు, నన్ను వివాహం చేసుకో. అది నీకు సుఖం, నాకు సుఖం. విష్ణుమూర్తితో లక్ష్మీదేవి, చతుర్ముఖుడితో సరస్వతీదేవి, రుద్రుడితో పార్వతీదేవి, ఇంద్రుడితో సచీదేవి ఎలా సుఖపడుతున్నారో చూడు. పతి లేనిదే ఏ పడతికి సుఖం లేదు. ఈ మాత్రం తెలుసుకోలేకపోతున్నావు. అవును, ఇంతకీ మన్మధుడు ఏమైనట్టు? 5 బాణాలు ఉన్నాయి కదా వాడికి. వాటితో సున్నితంగానైనా కొట్టి నిన్ను బాధించడం లేదా? మందమతి, మర్చిపోయాడు కాబోలు. లేదంటే నాలాగనే వాడు నీ పట్ల దయామయుడు అయ్యాడా? అబలవు కదా అని నిన్ను విడిచిపెట్టి నాతో గట్టిగా వైరం పెట్టుకొని ఆ దుష్టుడు అన్ని బాణాలు నా మీదకే వేస్తున్నట్టున్నాడు. అది కాకపోతే నా శత్రువులైన దేవతలు అతన్ని నీ మీద బాణాలు వేయకుండా వారించారో. ఇది నీకు ప్రస్తుతం బాగానే ఉంటుంది. ఆనక పశ్చాత్తాపపడతావు. దేవతలు సుఖ విద్వాంసులను త్వరలోనే గ్రహిస్తావు. అప్పుడు అయ్యో, మహిషాసురుణ్ణి తిరస్కరించానే అని బాధపడతావు. వెనుకటికి మండోదరి ఇలాగే చేసింది. అనుకూలుడైన పతిని విడిచిపెట్టి తరువాత ఒక శఠుణ్ణి పెళ్లాడి ఏ సుఖాలకి నోచుకోక కామార్తి అయి పరితపించింది. తలోదరి, నువ్వు అలాగే అయిపోతావేమో అని నా భయం.